జగన్ పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కడప నగరంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అత్యంత ధనవంతుడు కావాలన్న లక్ష్యంతో జగన్ పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టించారన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న జగన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నారు. భారీ దోపిడీ రాష్ట్రంలో చేసినారు. ఒక దొంగల ముఠా రాష్ట్రం మీద పడితే ఎట్లయితే గ్రామాల మీద పడి దోచుకు తింటారో అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద పడి విడిగా దోచుకొని ఏదైతే బ్రిటిషర్స్ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని లూటీ చేశారో అదేవిధంగా పోలీసుని తన సొంత సైన్యంలాగా వాడుకొని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి భయభ్రాంతులను చేసి పరిపాలించాలని చెప్పేసి నన్ను అనుకున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా తేలిగ్గా అయితే ఏం లేరు. బ్రిటిషర్స్నే వ్యతిరేకి పోరాటం చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం. సైకోని తరిమేద్దాం ఈ స్లోగన్తో రేపు ఎన్నికల్లో మరి అందరూ కూడా ఈ సైకోని రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.